హాయ్ అండి. ఈరోజు మా స్పెషల్స్ చూద్దురు గానీ వచ్చేసేయండి. ఇదొచ్చేసి వేడి వేడిగా ఘీ రైస్. ఇంకా స్పైసీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పకోడీ. ఇంకా పెరుగు చట్నీ అండి. క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి బాగా చేశాను. అండ్ లాస్ట్ వచ్చేసి సగ్గుబియ్యం సేమియాతో జీడిపప్పు వేసి పాయసం చేశాను. ఈ పాయసం కొంచెం లూజ్గా ఉన్నప్పుడు దించుకుంటే ఆరేసరికి చిక్కగా అయిద్దనమాట. మా పిల్లలకి ఇలాగే ఇష్టం అండి. కొంచెం మా వారికి ఇచ్చానమాట పాయసం. ఎలా ఉంది అని అడిగితే సూపర్ అని చెప్తున్నారు. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అండి. అందుకని ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాను. అయితే మా కోసమే కాకుండా దాంతోపాటు ఇంకొంచెం ఎక్స్ట్రా చేస్తాను ఫుడ్ అంతా. ఇలా ప్యాక్ చేసి ఎవరికన్నా ఇవ్వటం మాకు కొంచెం అలవాటు. ప్రతి ఇయరు మా పెళ్లి రోజు కానీ, మా పిల్లల ముగ్గురు పుట్టినరోజులకు కానీ ఇలా కొంచెం కొంచెంగా చేసి ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను. బాగా ఆకలిగా ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకి ఇచ్చినా కానీ కడుపు నిండా తింటే ఆ రోజు నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. సో ప్యాకింగ్ అయితే ఇలా చేస్తున్నామండి మా చిన్నోడు నేను కలిసి. ప్యాకింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఏది చేసినా కానీ సపరేట్గా ప్యాక్ చేస్తే తినటానికి కూడా ఈజీగా ఉంటుంది. పాప మ్యారేజ్ అయ్యి 2 months అయిందండి, వెళ్ళిపోయింది. ఇంకా పెద్ద బాబు వచ్చేసి స్టడీస్ కోసం హాస్టల్లో ఉంటున్నాడు. లేకపోతే వాళ్ళు కూడా ఇలా ప్యాకింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంటారు. ఈ ప్యాకింగ్ కవర్స్ వచ్చేసి హోల్సేల్ షాపుల్లో ఉంటాయండి. ఒకసారి తెచ్చి పెట్టుకున్నామంటే మనకి జర్నీస్ కానీ మరి ఎవరికన్నా ఇవ్వటానికి కానీ ఫుడ్ ప్యాక్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, తర్వాత వచ్చే వీడియోస్ కూడా తప్పకుండా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోని చివరి వరకు చూసేసేయండి. ఇంతే ఫ్రెండ్స్, మా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటే కొంతమందికి ఇచ్చాను. మిగిలినవన్నీ మా చిన్నబాబు బయటకు తీసుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గర అలా కొంతమందికి ఇచ్చేసి వచ్చాడు అనమాట. తర్వాత ఇంట్లోనే చిన్న కేక్తో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్.